అనంతపురం జిల్లా నుంచి ఒక విషాద వార్త చూస్తున్నాము. అనంతపురం జిల్లా గుంతకల్లో విషాదం చోటు చేసుకుంది. వైటి చెరువులో తెప్ప బోల్తా పడి మొత్తం 13 మంది మృతి చెందారు. ఇంకా గల్లంతైన వారి కోసం రెస్క్యూ టీం గాలిస్తోంది. అనంతపురం జిల్లా గుంతకల్లో విషాదం చోటు చేసుకుంది. వైటి చెరువులో తెప్ప బోల్తా పడి 13 మంది మృతి చెందారు. ఈ వార్తకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి లక్ష్మీకాంత్ అందిస్తారు. లక్ష్మీకాంత్, అనంతపురం జిల్లాలోని గుంతకల్లు గుత్తి సమీపంలో ఉన్నటువంటి వైటి చెరువులో విషాదం జరిగింది. తెప్ప విహారయాత్ర కోసమని గుంతకల్ పట్టణానికి చెందినటువంటి ఒక ఫ్యామిలీ ఒక 2-3 కుటుంబాలు కలిసి వెళ్ళిన తర్వాత విహారయాత్రలో తెప్పలో ప్రయాణిస్తున్న నేపథ్యంలో తెప్ప కెపాసిటీకి మించి ఎక్కువ మంది దాంట్లో లోడ్ తో ప్రయాణించడం జరిగింది. దాదాపు 17 నుంచి 19 మంది ఉన్నారని చెప్తున్నారు. అయితే మనకు అధికారికంగా ఇప్పటి వరకు పోలీసులు 13 డెడ్ బాడీలు బయటికి తీయగలిగినారు. ఇంకా 4 డెడ్ బాడీలు లోపలనే ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఈ మొత్తం కుటుంబాలు మొత్తం విహారయాత్ర కోసమని ఈ వైటి చెరువుకు వెళ్లిన నేపథ్యంలో అక్కడ చేపలు పట్టే బేస్తాలకు సంబంధించినటువంటి తెప్పను ఈ విహారయాత్ర కోసం ఉపయోగించడం జరిగింది. అయితే దాంట్లో ప్రయాణించాల్సిన కెపాసిటీ 10 మందికి మించి ప్రయాణించకూడదని చెప్తున్నారు. కానీ అక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, ఇదేమీ కాకపోవచ్చు, ప్రమాదం జరగకపోవచ్చు అని ఊహించి ఓవర్ కాన్ఫిడెన్స్ తో అక్కడ పోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఆ తెప్పలేకి కింద రంధ్రం పడి బొక్కలేకి నీళ్లు రావడం, రంధ్రంలోకి నీళ్లు రావడం ప్లస్ ఓవర్లోడ్ కావడంతో ఈ తెప్ప బోల్తా పడి ఈ ఘోర ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. రైట్ లక్ష్మీకాంత్.